అసలు ఏ ఏజ్ నుంచి హార్ట్ చెకప్ అంటూ చేయించుకుంటే మంచిదంటారండి? అంటే అందరికీ హార్ట్ చెకప్స్ అవసరం లేదండి. బట్ బేసిక్‌గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ లిపిడ్ ప్రొఫైలు, లేదంటే ఈ ఆహ్, త హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ గానీ, డయాబెటిస్ స్క్రీనింగ్ గానీ, యూజువల్‌గా 18-20 ఇయర్స్ ఏజ్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఆహ్, బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఏజ్‌లో చాలామందికి స్లోగా, సైలెంట్‌గా అది స్టార్ట్ అవుతూ ఉంటది. హ్మ్. మనకు తెలీదు. మన అది అది ఒక స్టేజ్‌కొచ్చి బా అంటే సింప్టమ్స్ వచ్చి బయటపడే వరకు చాలా లేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో, మనం అంతవరకు వెయిట్ చేయకోకుండా ముందుగానే దాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఆ కండిషన్‌ని, దానికి సంబంధించిన ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ అనేది అంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకోకుండా మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. డాక్టర్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్‌కి ఎలాంటి టెస్ట్‌లంటూ ఉంటాయండి? బేసిక్‌గా అనుకోవచ్చు ఎలా? హార్ట్ ప్రాబ్లమ్స్‌కి అంటే బేసిక్ టెస్ట్‌లొచ్చి ప్రధానంగా ఈసీజీ టెస్ట్ ఒకటి, హ్మ్. తర్వాత 2D ఈకో టెస్ట్ ఒకటి, తర్వాత చెస్ట్ ఎక్స్‌రే ఎలాగో రొటీన్‌గా చేస్తుంటాము. దాంతో పాటు ఈ బ్లడ్ టెస్ట్ కొన్ని లిపిడ్ ప్రొఫైలు, తర్వాత కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కార్డియాక్ ఎంజైమ్స్ అని ఉంటుంది. ట్రోపోనిన్ టెస్ట్ అంటాము. ట్రోపోనిన్ ఐ గాని, ట్రోపోనిన్ ఆహ్, ఈ టెస్ట్‌లు ట్రోపోనిన్ ఎంజైమ్స్ కానీ, ఆ టెస్ట్‌లు చేస్తుంటాం. కొంతమందికి బీఎన్‌పీ అని ఉంటుంది. ప్రో బీఎన్‌పీ, యాంటీ ప్రో బీఎన్‌పీ ఈ టెస్ట్‌లు అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి. తర్వాత కొంతమందికి ఈ బేసిక్ టెస్ట్‌లలో ఏది దొరకకపోతే మన తర్వాత ట్రెడ్‌మిల్ టెస్ట్ అని కొంతమందికి ట్రెడ్‌మిల్ మీద నడిపించి ఈసీజీ కంటిన్యూయస్‌గా చేస్తుంటాం ఈచ్ స్టేజ్‌కి. ఆ హ్మ్. టెస్ట్ ఒకటుంటుంది. తర్వాత ఇవన్నీ కాకోకుండా లేటెస్ట్‌గా మనకు ఎక్కువగా సీటీ కొరోనరీ యాంజియోగ్రామ్, సీటీ కాల్షియం స్కోరింగ్ అనేది కూడా మనకు చాలామంది ఇప్పుడు చేయించుకుంటున్నారు. సీటీ కొరోనరీ యాంజియోగ్రామ్ కూడా ఒక మంచి టెస్ట్. దాంట్లో కూడా తెలుస్తుంది. బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే కాల్షియం డిపాజిట్స్ ఎలా ఉన్నాయనేది. ఇవన్నీ కాకుండా కొంతమందికి ఎంఆర్ఐ స్కాన్స్ గానీ, లేదంటే స్ట్రెస్ థాలియం గానీ, ఇలాంటి చాలా రకాల టెస్ట్‌లు అంటే అడ్వాన్స్ అంటే కండిషన్ బట్టి బేసిక్ టెస్ట్‌లు చేయించిన తర్వాత వాటిలలో వచ్చే రిజల్ట్స్‌ని బట్టి నెక్స్ట్ లెవెల్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం. ఇవన్నిట్లలో డౌట్లు ఉన్నప్పుడు ఫైనల్‌గా యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తే మనకు బ్లాక్స్ ఉంది, లేదు అనేది కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి, దాన్ని బట్టి మనం ముందే చెప్పినట్టుగా 3 రకాల ట్రీట్మెంట్స్ మెడికల్ మేనేజ్‌మెంట్ గానీ, లేదంటే స్టెంట్ ప్రొసీజర్ గానీ, లేదంటే బైపాస్ సర్జరీ గానీ ఆ రిజల్ట్స్‌ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. డాక్టర్ ఇప్పుడు ఎప్పుడైనా హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ అంటూ వచ్చే ఛాన్స్ ఉందంటారా ఆ విధంగా? అంటే హార్ట్ సర్జరీ చేసేటప్పుడు కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు కొంతమందికి. కొంతమందికి ఏందంటే ఇప్పుడు మనం స్టెంటింగ్ ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా కొంతమందికి అయి బ్లాక్ అయిపోవచ్చు ఛాన్సెస్ హ్మ్. ఉంటాయి. అంటే క్లాట్స్ ఫార్మ్ అయిపోయి లోపల. ఎందుకంటే ఇయన్నీ ఫారిన్ మెటీరియల్‌కి కొంత రియాక్షన్ ఉంటుంది. సో, ఆహ్, ఈచ్ పర్సన్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది ఆ రెస్పాన్స్ అనేది. కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది తక్కువగా ఉంటుంది. సో, మనం ఎన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నా కొంతమందికి ఎక్కడో 1000లో ఒకళ్ళకి అట్లా కొంతమందికి ఈ మళ్ళీ స్ట్రోక్ రావడం గానీ, లేదంటే బ్లాక్ అవ్వడం గానీ జరుగుతూ ఉంటుంది. హ్మ్. లేదా ఈవెన్ సర్జరీ చేసిన తర్వాత కూడా కొంతమందికి బైపాస్ గ్రాఫ్ట్స్ అనేవి ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది చాలా రేర్ అండి. ఇప్పుడు ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం లేటెస్ట్ మెడికేషన్స్ వచ్చిన తర్వాత ఈ ఈ రిస్క్ అనేది చాలా తగ్గింది. ఒకప్పుడు ఎక్కువుండేది. ఇప్పుడు చాలా అయ్యో! తగ్గింది. ఇప్పుడు మేము చాలా రేర్‌గా చూస్తున్నాం హ్మ్. ఇలాంటి కాంప్లికేషన్స్. అసలు లైఫ్ స్టైల్ అంటూ ఏ విధంగా ఉండాలంటారు? ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే? అంటే మనం మెయిన్‌గా లైఫ్ స్టైల్‌లో అన్నీ బ్యాలెన్స్డ్‌గా ఉండాలండి. హ్మ్. డైట్ బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. తర్వాత ఏదైనా కూడా ఎక్సెసివ్‌గా లేకోకుండా లైక్ అంటే మన ఇండల్జెన్స్ అనేది ఏదైనా జంక్ ఫుడ్ పిల్లలలో జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం గానీ, లేదంటే ఈ మొబైల్ ఎక్కువ అడిక్ట్ అయిపోవడం గానీ, సెడెంటరీగా ఉండడం ఇలాంటివి లేకోకుండా ఆటలు ఎక్కువ ఎక్సర్సైజ్ డైలీ కొంత ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయడం. తర్వాత డైలీ ప్రాపర్ స్లీప్ అనేది ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ వల్ల చాలామంది ఈ స్లీప్ కూడా చాలా తక్కువ. తగ్గిపోయింది. తర్వాత స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి. హ్మ్. అంటే ఒకటి వర్క్ స్ట్రెస్ ఒకటి, తర్వాత ఒకటి లైఫ్ యాంబిషన్స్ వీటన్నిటి వల్ల బాగా స్ట్రెస్ అవుతుంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ కూడా సాధ్యమైనంత తగ్గించుకొని అంటే ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంటూ, సో డైట్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రాపర్‌గా ఏజింగ్ ప్రకారం ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లన్నీ చేయించుకుంటూ ఒకవేళ ఏదైనా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి బయటపడినప్పుడు దాన్ని సాధ్యమైనంత స్ట్రిక్ట్‌గా కంట్రోల్ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకోకుండా ఆహ్, మనం ప్రివెంట్ చేయవచ్చు. లేదా చాలా వరకు పోస్ట్‌పోన్ చేయవచ్చు.